కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి దుర్ఘటన, దీనికి సంబంధించి సిబిఐ విచారణ, సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే జూనియర్ డాక్టర్లు గత కొద్ది రోజులుగా బాధితురాలైనటువంటి జూనియర్ డాక్టర్కి న్యాయం చేయాలి అంటూ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విధులను బహిష్కరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించడం జరిగింది. జూనియర్ డాక్టర్కు న్యాయం చేయమని కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అవసరమైతే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించినటువంటి కారణంగా 7 లక్షలకు పైగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే 27 మంది మృతి చెందడం జరిగిందని, తక్షణమే విధుల్లోకి హాజరవ్వాలని నిరసనలు తెలియజేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ల మీద చర్యలు తీసుకునేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఎక్కడా కూడా లేదని, చర్చలు జరపడానికి రమ్మని పిలిచినా కూడా వాళ్ళు రావట్లేదని, నిన్న కూడా 2 గంటల సేపు వారి కోసం ఎదురు చూసి వెళ్ళటం జరిగిందని, అయితే ఈ చర్చలకు సంబంధించినటువంటి అంశాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం జరగదు అని, అది సాధ్యం కాదని, ఒక వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని, ఈ ఫుటేజ్ని జూనియర్ డాక్టర్లకు ఇస్తామని, సుప్రీంకోర్టుకు కూడా సమర్పిస్తామని చెప్పి ఆమె తెలియజేయటం జరిగింది.